హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు 42వ భాగాన్ని వినిద్దాం. ఏంటి అంత కంగారు పడిపోతున్నావు? నన్ను ఎక్కడికి తీసుకుని పోతున్నావు అంటూ సంయుక్త రాఘవ్ని ప్రశ్నిస్తుంది. కాసేపు ఓపిక పట్టు, ఏం జరిగిందో చాలా క్లియర్గా వివరిస్తాను అంటాడు అని అంటూ తను చెప్పడంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటుంది. అలా రాఘవ్ తనని ఒక ప్లేస్కి తీసుకుని వెళ్తాడు. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు రాఘవ్? ఇది ఎవరిల్లు? ఇంతకుముందు ఎప్పుడు ఇక్కడికి వచ్చినట్టు నాకు అనిపించడం లేదు. ఇది మనిల్లే సంజు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అన్నయ్య నా కోసం తీసుకున్న ఇల్లు. అన్నయ్య దీన్ని నా పేరు మీదే కొన్నారు, డాక్యుమెంట్స్ కూడా ఇచ్చారు సంజు. ఏంట్రా ఇది? మరి రావణ్ గారు మన మీద ఎక్కువ కేరింగ్ చూపిస్తున్నారేమో అనిపిస్తుంది. ఎక్కువ కేరింగ్ కాదే బాబు, చాలా ఎక్కువ చూపిస్తున్నాడు అన్నయ్య. ఆయనకి సహాయం చేశాం, కాదు అనడం లేదు. ఆ చిన్న సహాయానికి అన్నయ్య మన మీద చూపిస్తున్న ప్రేమతో పోల్చుకుంటే చాలా తక్కువేమో అనిపిస్తుంది. పద లోపలికి, ఇక్కడే ఉంటే ఎలా చెప్పు అంటూ తన్ని లోపలికి తీసుకుని వెళ్తాడు. అలా లోపలికి వెళ్ళిన తర్వాత సోఫాలో కూర్చొని మీరా టీవీ చూస్తూ ఉంటుంది. నీకు ముందే చెప్పాను కదా నువ్వు రెస్ట్ తీసుకోవాలని, అలా కాకుండా అలా టీవీ చూస్తూ కూర్చొని ఉన్నావా? అది కాదన్నయ్య, ఎంతసేపు రెస్ట్ తీసుకోవాలి చెప్పు, నాకు చాలా బోరింగ్గా అనిపిస్తుంది. నిన్ననగా వెళ్ళావు నువ్వు, ఇంతవరకు రాలేదు. ఎక్కడికి వెళ్ళావు? ఏమైపోయావు అంటూ నీ గురించి ఆలోచిస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు? మహా అయితే అన్నయ్య దగ్గరికి వెళ్తాను. వెళ్ళినా సరే వచ్చేస్తాను కదా. అన్నయ్య ఎలా ఉన్నారు? వచ్చారా నా కోసం అంటూ ఆతృతగా గుమ్మం దగ్గరకు వెళ్ళి చూస్తుంది మీరా. లేదు, అన్నయ్యకి చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది కాబట్టి అది పూర్తి చేసుకున్న తర్వాత అన్నయ్య అలాగే వదిన ఇద్దరు వస్తారు. ఏంట్రా అన్నయ్య కనీసం నేను డిశ్చార్జ్ చేసిన తర్వాత కూడా చూడ్డానికి రాకుండా ఉన్నారా? మీరా అర్థం చేసుకో అన్నయ్య, అన్నయ్య ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు. పోనీలే, 2 రోజుల తర్వాత తప్పకుండా వస్తాడు కదా అన్నయ్య. అప్పుడు నువ్వు చెప్పనవసరం లేదు, నిజంగానే వస్తాడు అన్నయ్య అంటూ తన గురించి మాట్లాడతాడు. అది సరే, నువ్వెందుకు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చావు? నాకు రాత్రి నైట్ డ్యూటీ, ఇప్పుడు ఆఫ్టర్నూన్ డ్యూటీ ఉంది, వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళేది? నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు. మీరాని జాగ్రత్తగా చూసుకో చాలు సంజు అంటాడు. ఇప్పుడే రెస్ట్రిక్షన్స్ పెడుతున్నావా? అంటే జాబ్ కూడా చేయొద్దని ఎలా ఉన్నావు? మనకు ఇంకా పెళ్లి కాలేదు సార్, అది మీకు గుర్తుందనుకుంటా. అది కాదే తల్లి, మీరా కాసేపు నువ్వు లోపలికి వెళ్ళు అని తను చెప్పడంతో వాళ్ళ అన్నయ్య మొబైల్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంటాను. సంయుక్త చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెడతాడు. తన పక్కనే తను కూడా కూర్చుంటాడు. ఇలా వచ్చి కూర్చో, నీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటూ ఇక అలా కూర్చున్న తనకి తను ఏం చేస్తాడు చెప్తాడు. తను పృథ్వీతో ఎలా మాట్లాడాడో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏంటి, ఆ రోజు సార్ నన్ను పృథ్వీ దగ్గర తీసుకుని వెళ్ళాడు అంటే పృథ్వీ నిజంగానే నేను మాట్లాడానని అనుకుని ఉంటాడు కదా. ఎందుకంటే తన నెంబర్ నేను తీసుకున్నాను కాబట్టి. అందుకే కదా వాడి నెంబర్ బ్లాక్ చేశాను, ఆ సిమ్ కూడా తీసేశాను సంయు. అంటే వాడు నన్ను చూసినప్పుడల్లా నేనే తనతో మాట్లాడింది అనుకుంటూ ఉంటాడు కదా అంటూ ఏడుపు పెట్టుకుని ఉంటుంది. ఒసేయ్, వాడు అనుకుంటాడు కానీ మాట్లాడింది నేను కదే. మాట్లాడింది నువ్వేరా, కానీ వాడు ఊహించుకుంటుంది నన్నే కదా. మరి ఏం చేస్తావే? అంటే ఆ మాట నిజం చేస్తావా? వాడి దగ్గరికి వెళ్తావా? ఏమో, మరి నా మీద అంత ప్రేమ చూపిస్తున్నాడు కదా, ఒకసారి కలిసి మాట్లాడితే ఏం చెప్తాడో తెలుసుకోవచ్చు కదా. చంపేస్తాను ఓవర్ యాక్షన్ చేస్తావంటే. వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు ఈ డ్రామా వేస్తున్నావు? రాఘవ్ గారు నాతో మాట్లాడడం కూడా తగ్గించారు. కనీసం ఇలా మాట్లాడితే ఆయన నాతో గొడవ పడుతూ కాస్త సమయం కేటాయిస్తాడని ఎదురు చూస్తున్నాను. చెప్పాను కదా సంయు, కాస్త బిజీగా ఉన్నానని. ఇప్పుడే జాబ్లో జాయిన్ అయ్యాను. అలాంటిది జాబ్ చేసుకోవాలి కదా. ఒకప్పుడు నువ్వే కదే జాబ్ చేయట్లేదని ప్రాణాలు తీసేస్తావు. ఇప్పుడు దొంగతనాలు మానేసి జాబ్ చేస్తూ ఉంటే అది కూడా నీకు కష్టంగా అనిపిస్తే నన్నేం చేయమంటావు చెప్పు? పోనీ నీకోసం ఉద్యోగం మానేయమంటావా? అంత పని మాత్రం చేయకు మహాప్రభో, ఏదో తమాషా కన్నాను. నువ్వు జాబ్ చేయకుండా మాత్రం ఉండకయ్యో. అసలే దొంగని ప్రేమించావంటూ అందరూ ఎగతాళి చేసేవాళ్ళే. ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తూ ఒక పొజిషన్లో ఉంటే నాతో అంతా ఎగతాళిగా మాట్లాడిన ప్రతి ఒక్కరూ నోరు మూసుకొని సమయం వచ్చేసింది. ఆ రోజు తప్పకుండా వస్తుంది, నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. నాలో పూర్తిగా మార్పులు తీసుకుని వస్తాను. నీకు మాటిస్తున్నాను సంయుక్త, ఇంకొకసారి దొంగ అనే ముద్రని వేయించుకోను అని చెప్తాడు రాఘవ్. శ్రీలంక దేశ రాజధాని కొలంబోలో మహానగరం. ఆ మహానగరానికి 50 ఏళ్ల దూరంలో అద్భుతమైన బిరాలేక్కి అతి చేరువలో ఒక అందమైన ఇల్లు, అంటే ఒక వైట్ కలర్ ప్యాలెస్. చాలా అద్భుతంగా ఉంది వైట్ కలర్లో. మనిషిలో పాజిటివ్ని తీసుకురావడానికి ఏర్పరిచిన ఒక అందమైన కలర్ వైట్ కలర్. ఒక వ్యక్తి ఒక పేపర్ లాంటివాడు. ఆ పేపర్ మీద పెన్నుతో మనకి నచ్చినట్టు మనం డిజైన్ చేయొచ్చు.
మనకి నచ్చినట్టు మన రాతలు రాయొచ్చు. అదే అప్పటి వరకు ఉన్న తెల్ల కాగితాన్ని మనం డిజైన్ చేసుకునే ప్రకారం ఆ తెల్ల కాగితం కూడా మారిపోతుంది. అలాంటి మైండ్ సెట్ ఉన్న అతను ఎక్కడ చూసినా వైట్ కలర్ తప్పిస్తే ఆ ఇంట్లో ఇంకొక కలర్ కనిపించడం లేదు. ఆఖరికి ఆ ఇంటి ఇంటీరియర్ డిజైన్స్ కూడా అలాగే ఉన్నాయి. చుట్టూ పచ్చదనంతో రకరకాల పువ్వులతో డిప్రెషన్ మైండ్తో అక్కడికి వెళ్తే ఆ అద్భుత లోకాన్ని చూసినట్టు మనలో ఉన్న డిప్రెషన్ని చిటికెలో మాయం చేస్తుంది. అంత అద్భుతమైన గార్డెనింగ్ అని చెప్పాలి. ఒక అందమైన అమ్మాయి ఒక కాటన్ శారీ కట్టుకుని అప్పుడే ఫ్రెష్ అయ్యింది అనుకుంటా. తలకి టవల్ చుట్టుకొని తను నడిచి వస్తూ ఉంటే తన పాదాలు కందిపోతాయా అన్నట్టు అంత జాగ్రత్తగా అడుగులు వేస్తుంది తను. అలా గార్డెన్లోకి వెళ్ళి పువ్వులు కోసుకుని వచ్చి పూజ గదిలోకి వెళ్ళి దేవులకి పువ్వులు పెట్టి తన కోరికలను భగవంతుడితో చెప్పుకొని హారతిస్తూ గంట మోగిస్తుంది తను. ఆ గంట శబ్దానికి మెలకు వచ్చిన అతనికి అక్కడ ఉండాలన్న ఆలోచన అప్పుడే మొదలవుతుంది. పరుగు పరుగున టవల్ తీసుకుని స్నానపు గదిలోకి దూరతాడు అతను. పూజ చేస్తున్న అమ్మాయికి టైం పంచువాలిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి తనంటే అతనికి భయం. హాల్లో నుంచి వస్తున్న గంట శబ్దానికి త్వరగా ఫ్రెష్ అయ్యి హారతి తీసుకోవడానికి కిందికి వచ్చేస్తాడు అతను. అతన్ని చూసిన తర్వాత ప్రశాంతంగా పూజ చేసి అమ్మాయి మొహంలో తెలియని కోపం ఆవేశం కట్టలు తెంచుకొని వస్తున్నట్టుంది. హారతి అందుకోవడానికి తన చేతిని ముందుకు చాపుతాడు. పని వాళ్ళందరికీ హారతిస్తుంది. అతనికి మాత్రం ఇవ్వకుండా పూజ గదిలో పెట్టేస్తుంది. అలాగే ప్రసాదం కూడా పంచుతుంది. అతనికి ఇవ్వడం లేదు. కానీ నవ్వుతూ తన వైపే చూస్తున్నాడు. ఆ నవ్వులో అర్థం తెలుసుకోవడానికి ఎవరికైనా సమయం పడుతుంది. ఏమో, ప్రతి ఒక్కరిని తన కంటి చూపుతో సైగ చేసే వ్యక్తి, ఎవరి మాట కూడా వినని వ్యక్తి, తను అనుకున్నది సాధించే వ్యక్తి ఈరోజు ఒక అమ్మాయి ముందు తన ప్రేమని గెలిపించుకోవడానికి అంత ఓర్పుగా నిలబడి ఉన్నాడు. పని వాళ్ళందరికీ అతనంటే భయం. అతన్ని చూస్తే చాలు వణుకు ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తుంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు నవ్వుతూ కనిపిస్తున్నాడు. ఆ అమ్మాయి తనని ఎంత ఇగ్నోర్ చేస్తుందో అతని మాత్రం అవేమీ పట్టించుకోకుండా నవ్వుతూనే కనిపిస్తున్నాడు. అది చూసిన వాళ్ళకి కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏ చిన్న పొరపాటు చేసినా ప్రాణాలు తీసేస్తాడేమో అన్న భయపడే పనివాళ్ళు కూడా ఆ మేడం పరిస్థితి ఏంటో అన్నట్టు ప్రశ్నార్థకంగా ఉన్నారు. ఒక కంటి చూపుతో సైగ చేయడమే ఆలస్యం. పరుగులా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందరూ. బ్రేక్ఫాస్ట్ తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు. రాత్రి తాగింది ఇంకా దిగలేదు పాపం. ఫ్లాస్క్లో ఉన్న కాఫీ పోసుకుని తాగుతూ ఉంటాడు. అలా వెళ్తున్న అమ్మాయి కాస్త స్లిప్ అయి పడిపోబోతుంది. జాగ్రత్త, చూసుకొని నడవడం నేర్చుకో. ఇక్కడికి వచ్చి 1 నెల అవుతుంది. ఇంతవరకు ఎలా నడవాలో కూడా తెలియడం లేదా? జీవితాంతం ఇక్కడే ఉండాలి ఇక, అప్పుడెలా అడ్జస్ట్ అవుతావు అంటూ తను మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా భద్రకాళి అవతారంలో మారిపోయిన తన కళ్ళు సూర్యుని ప్రతిబింబం వల్లే ఎర్రగా మెరుస్తుంటాయి. మనిషికి ఒక మాట చెప్తారు, గొడ్డుకి కర్రతో చెప్తారు. నువ్వు మనిషివే కాదు, నీలాంటి వాళ్ళకి ఎన్ని మాటలు చెప్పినా అర్థం కావు అని నాకు స్పష్టంగా తెలుస్తుంది. లేకుంటే ఇలా ఎందుకు బిహేవ్ చేస్తావు నువ్వు? నేను నిన్ను ప్రేమించడం లేదు. నేను ఎవరిని ప్రేమిస్తున్నానో నాకు తెలుసు, నీకు తెలుసు. అలాంటిది ఒక అమ్మాయిని బలవంతంగా తీసుకుని వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నానని అంటే ఆ అమ్మాయి వెంటనే నీ లవ్ యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటున్నావా? నాకేం తక్కువ? ఆస్తి లేదా, అందం లేదా? ఈ దేశాన్ని శాసించే అంత ధైర్యం లేదా? అన్నీ ఉన్నాయి. మనిషిలో ఉండాల్సిన లక్షణాలు లేవు. మృగంలో ఉన్న లక్షణాలు మీ ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటుంది. ఒక్క మాట చెప్పనా? నేను తలుచుకుంటే నా కౌగిల్లో నలిగిపోతావు నువ్వు. ఆ చిన్న పొరపాటు చేయను. నేను నువ్వు ఇష్టపూర్వకంగా నా కౌగిల్లోకి రావాలి అని ఎదురు చూస్తున్నాను. ఇలా బలవంతంగా నేను తీసుకోవాలంటే ఈ పాటికి ఎప్పుడో నా బిడ్డకి తల్లి అయ్యేదానివి తెలుసా? మళ్ళీ అదే మాట నువ్వు మాట్లాడుతూ ఉంటే నాకు అసహ్యం వేస్తుంది. ఈ లోకంలో అమ్మాయి లేరా నీకు? ఒక పెళ్ళైన అమ్మాయి మీద ఈ కోరిక ఎలా? అయ్యో సీత, సీత, ఇంకా అర్థం కావడం లేదా? నేను ఒకసారి ఎవరినైనా ఇష్టపడితే అది ఎలాగైనా పొందాలనుకునే స్వార్థం కలిగిన వాడిని నేను. భూమిని ప్రేమించలేదు, కానీ తన అందానికి దాసోహం అయ్యాను. మనస్ఫూర్తిగా తనని భార్యం చేసుకోవాలనుకోలేదు, బట్ నా కోరిక తీర్చుకోవాలనుకున్నాను. అందుకే రంగంలోకి నేను దిగితే వాడికి అనుమానం వస్తుందని నాకు తెలుసు. అందుకోసమే భరత్ని పంపించాను. వాళ్ళంతా బచ్చగాళ్ళు. నేను చెప్పిన మాట చేయాల్సిందే, తప్పదు. అదే చేశారబ్బా. దానితో అనుభవం చెప్పలేనిది మాటల్లో. బట్ అనవసరంగా చంపేస్తానేమో అనిపించింది. అదే చచ్చిందనుకో నన్ను తట్టుకోవడం కష్టమైంది. తను ఉండుంటే ఇంకొన్ని రాత్రులు అనుభవించి చంపేవాడిని, ఇంకొన్ని రాత్రులు అనుభవించి చంపేవాడిని. కానీ ఒక్క రాత్రికే నన్ను తట్టుకోలేక చచ్చింది. మరీ అంత వీక్నెస్గా ఉంటే ఎలా చెప్పు? పుష్టిగా తినాలి, బలంగా ఉండాలి. అదే నీకు కూడా చెప్తున్నాను. కానీ నిన్ను రావణ్ కన్నా ముందే ఇష్టపడ్డాను. అందుకే నిన్ను చరచాలి అన్న ఉద్దేశం నా మనసులో లేదు. నిన్ను ఇష్టపూర్వకంగా నా భార్యని చేసుకోవాలనుకుంటున్నాను. ఈ సామ్రాజ్యానికి నువ్వు ఒక యువరాణి కాబట్టి త్వరలో మన సామ్రాజ్యానికి వారసులు కూడా కావాలి కదా. ఎంతకాలం ఇలాగే ఉంటావు చెప్పు అంటూ తన భుజం మీద చెయ్యి వేసే ప్రయత్నం చేస్తాడు.
తను ఒక్కసారిగా తన చేతిని తోసేస్తుంది. ప్రేమంటే అర్థం తెలుసా నీకు? మనం ప్రేమించిన అమ్మాయి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకునేదే ప్రేమంటే. నీ ప్రేమలో స్వార్థం ఉంది. అది ఉన్నంత వరకు నీకు నిజమైన ప్రేమ ఎప్పటికీ కనిపించదు. నిన్ను కూడా ఇష్టపడుతూ ఎవరో ఒకరు ఉండి ఉంటారు. వాళ్ళు ఎవరో తెలుసుకుని వాళ్ళతో నీ లైఫ్ ముందుకు తీసుకునేళ్ళు. అప్పుడు సంతోషం అదే వస్తుంది. అప్పుడు సీత చెప్పిన మాటలు నీకు గుర్తుకొస్తాయి. స్టాప్ ద నాన్సెన్స్ సీత. ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ రామ్ గాడు వచ్చి నేను తీసుకుని వెళ్తాడనుకుంటున్నావా? అది కలలో కూడా జరగదు. ఇక్కడికి అడుగు పెట్టాలంటే ఎవరి తరం కూడా కాదు. అట్లా పెట్టను. ఇక్కడ లా సిస్టమ్ అండ్ అలాగే నువ్వు ఇక్కడ ఉన్నావని వాడు అస్సలు ఊహించుకోడు. ఇండియా మొత్తం తిరిగేస్తూ ఉండుంటాడు. నీకు ఒక విషయం తెలుసా? నాకెందుకో తెలీదు, శ్రీలంక అంటే చాలా ఇష్టం. అలా ఇక్కడికి వచ్చిన తర్వాత నా సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేశాను. ఇక్కడ వాళ్ళు ఎంత పిరికివారో తెలుసా? ఇంత త్వరగా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తానని అస్సలు అనుకోలేదు. రాజకీయ నాయకులే నా దగ్గరికి వచ్చి నా అనుమతి కోరుకుంటారు. అలాంటిది ఇంత పెద్ద హోదాలో ఉన్న నేను నీ దగ్గర దాసినయ్యాను. అలాంటి దాసిగా మారిన నన్ను నువ్వు దగ్గరికి తీసుకుంటే చాలు. నిన్ను ఎలా చూసుకుంటానో నువ్వు కలలో కూడా ఊహించలేవు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడు సీత. నిన్ను ఎలా చూసుకుంటానో అప్పుడు నీకే తెలుస్తుంది. ఒకప్పుడు రావణాసురుడు కూడా సీతాదేవితో ఇలాగే మాట్లాడాడు. చివరికి పరారి స్త్రీ కోసం వ్యామోహపడ్డ అతని జీవితం ఏమైపోయింది? కాటికి చేరింది. అది గుర్తుంది అనుకుంటా. ఇదే శ్రీలంకలో అతిపెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పరిచిన ఆ లంక దీసుని కథ చదివే ఉంటావు. మళ్ళీ ఎందుకు ఇలాంటి వేషాలు వేస్తున్నావో అర్థం కావడం లేదు. ఓ పూర్ సీత. అది త్రేతాయుగంలో జరిగింది, కానీ ఇది కలియుగం. ఇది రాక్షసులు సంహరించే యోగం. పాపాలు నేరాలు ఘోరాలు చేసే వాళ్ళకి మాత్రమే విలువన్న కాలం ఇది. అలాంటి కాలంలో ఇలాంటి నీతి మాటలు చెల్లుతాయనుకుంటున్నావా? ఈ రోజుల్లో అవినీతిని ఓడించలేవు. అలాగే మీ రామ్ నీకోసం వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాడని కలలో కూడా అనుకోవద్దు. తన పేరు జూలీ. నీకు కొత్తగా ఒక అసిస్టెంట్. నీకేమైనా కావాలనుకుంటే తన దగ్గరే ఉండి చూసుకుంటుందిలే. నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది బ్యూటీ అంటూ తన బుగ్గల్ని గిల్లి వెళ్ళి ప్రయత్నం చేస్తాడు. తను పట్టుకున్న దగ్గర కోపంగా అతని వైపే చూస్తూ ఉంటుంది. తను మాత్రం నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. తను అలా వెళ్ళిపోవడంతో చాలా చిరాగ్గా పడిపోతుంది సీత. కాస్త కూడా బుద్ధి లేదు. తనంటే ఇష్టం లేని అమ్మాయితో ఇలా ఎలా బిహేవ్ చేయగలుగుతున్నాడు అర్థం కావడం లేదు సీతకి. హాయ్ మేడం, సార్ చెప్పారు కదా, నా పేరు జూలీ. ఇక్కడ నుంచి నేను ఇక్కడే ఉండబోతున్నాను. మీకు ఏమైనా కావాలంటే నాతో చెప్పచ్చు. అంటే ఇంతకు ముందు ఎక్కడున్నావు? నేను సార్ కంపెనీలో మేనేజర్గా వర్క్ చేశాను మేడం. అదేంటి, మేనేజర్ని తీసుకొచ్చి నాకు అసిస్టెంట్గా ఎక్కడ పెట్టాడా? అంటే సార్ అందరినీ నమ్మడు మేడం, కాబట్టి నన్ను నమ్మారు అనుకుంటా. అందుకోసమే మీ దగ్గరకు తీసుకుని వచ్చి నన్ను ఎక్కడ పెట్టారు. ఓ, అంత నమ్మకస్తురాలు నువ్వు అనుకుంటా. అసలే మూర్ఖుడు, ఎవరిని నమ్మడు. నిన్ను నమ్మాడంటే నీలో ఏదో సంథింగ్ స్పెషల్ ఉండే ఉంటుంది కదా. అయ్యో, అలాంటిది ఏమీ లేదు మేడం. లేకుండా ఎలా ఉంటుంది జూలీ? నార్మల్ వ్యక్తివే అయితే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఇంత యంగ్ వయసులో ఇంత పెద్ద బిజినెస్ మెయింటైన్ చేస్తున్నాడంటే చాలా కష్టమే కదా. నాకు తెలిసి ఇల్లీగల్ బిజినెస్ చాలానే ఉండుంటాయి మీ బాస్కి. అయ్యో, మీరు అనుకునేది తప్పు మేడం. ఆయన కనిపిస్తుంటాడు కోపంగా, అందువల్ల మేబీ మీకు అలా అనిపించుండొచ్చు. చాలా మంచివారు సారు. చేసేవన్నీ లీగల్ బిజినెస్, ఇల్లీగల్ బిజినెస్ అంటూ ఏమీ లేదు. అర్థమవుతుందిలే నీ మాటల్లోని. అంత దుర్మార్గుడి గురించి కూడా ఎంత పాజిటివ్గా చెప్తున్నావు. అంటే నువ్వు మీ బాస్ని ఇష్టపడుతున్నావని నాకు అర్థమవుతుంది. మరి ఎందుకు నీ మనసులో మాట అతనికి చెప్పకుండా దాచిపెట్టావు? అయ్యో మేడం, మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఒక అమ్మాయిని ఇంకొక అమ్మాయి మనసు తెలుసుకునేలా. అందులో ఇది శ్రీలంక. నువ్వు మాట్లాడేది అచ్చమైన తెలుగు. అక్కడి నుంచి నువ్వు ఇక్కడికి రావడానికి ఎలా సాధ్యమైంది? అసలు నిన్ను ఎలా తీసుకుని వచ్చాడు? నా ప్రశ్నలకు ఏవైనా సమాధానం దొరుకుతుందా? మేడం, సార్ మిమ్మల్ని చూసుకోవడానికి మాత్రమే నన్ను ఇక్కడ ఉంచారు. అంతకు మించి నేను మీతో ఏమీ చెప్పలేను. ఓకే, అర్థమవుతుందిలే మీ సార్ అంటే ఎంత అభిమానం ఉందో అని. అందుకే కదా ఇంత తప్పులు చేస్తున్న వ్యక్తిని ఇంత సపోర్ట్గా మాట్లాడుతున్నావు. నువ్వు నిజంగా అతన్ని ప్రేమిస్తే నీ ప్రేమతో అతన్ని మార్చుకోవాలి. అలా అని ఇలా వదిలేయకూడదు. ఇప్పుడు అతను చేసింది తప్పు. నాకు పెళ్ళయింది. అలాంటి అమ్మాయిని ఎంత దూరం తీసుకొని వచ్చాడంటే అలాంటి వ్యక్తికి నీతి చెప్పాల్సింది పోయి నువ్వు కూడా అతనికి సపోర్ట్ చేస్తున్నావు. నేను కూడా ఒక అమ్మాయినే కదా. నా గురించి నువ్వు కొంచెం కూడా ఆలోచించలేదు, కానీ మీ బాస్ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు. అంటే అర్థం ఏమిటి? ఆడపిల్లల జీవితాలతో అతను ఆడుకుంటున్నాడు. అలాంటిది ఇంకొక అమ్మాయి గురించి ఆలోచించే అంత జాలి కూడా నీలో కనిపించడం లేదు. అంటే తను చేస్తుంది రైట్, తను ఏం చేస్తున్నా అంతే కదా. మేడం, ఒకటి మాత్రం చెప్పనా, ఇక్కడంతా లాక్ సిస్టమ్ ఉంది.
మనం ఏం మాట్లాడుకున్నా ఏం చేసినా ప్రతి ఒక్కటి సార్కి తెలుస్తుంది. మీరు నాతో ఇలా మాట్లాడిన ప్రతి మాట సార్ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది మేడం. మీరు చెప్పినట్టు సార్ దుర్మార్గుడు కాదు అనడం లేదు. తనకు నచ్చిన అమ్మాయిని ఎంత క్రూరంగా హింసిస్తాడో నేను కల్లారా చూశాను. అలాంటిది ఆయన మీతో ఎంత పాజిటివ్గా బిహేవ్ చేయడం అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని అడిగి చూడండి, అతని క్యారెక్టర్ మీకు తప్పకుండా తెలుస్తుంది. బట్ అది మీ విషయంలో కాదు. కాబట్టి మీరే సార్ని అర్థం చేసుకుంటే అంతా మంచిది. ఇలాంటి నీతి కథలు నాకు కూడా చెప్పకు అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతున్న సీతని, మీ పరిస్థితి అర్థం చేసుకోలేని అమ్మాయినైతే కాదు మేడం, కానీ సార్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క చిన్న క్లూ దొరికినా సరే నన్ను ఇక్కడే సమాధి చేస్తారు. కాబట్టి మీతో ఏమీ చెప్పలేకపోతున్నాను అంటూ మౌనంగా ఉంటుంది జూలీ. నన్ను క్షమించండి అంటూ మనసులో ప్రాధేయపడుతుంది తను. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.